ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా గణపతి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే మొత్తం అందరూ అయితే అన్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే బియ్యం కడుగుతున్నారు వీళ్ళు. మా యూత్ మెంబర్స్ వచ్చేసి మామిడి ఆకులు అయితే కడుతున్నారు. మొత్తం అందరూ దగ్గర ఉంటారు. చూడండి ఎట్లున్నారంటే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రైస్ అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ వెట్టిలు, టమాటాలు, వంకాయలు, మిర్చి మొత్తం ఇక్కడ ఫ్రై అవుతుంది. చూడండి మొత్తం తాల్పేసిళ్ళు. రైస్ అయితే అయింది. ఇక మనం పులిహోర అయితే మిక్స్ చేద్దాం. మీరు పులిహోర మిక్స్ చేసే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మస్తు కష్టపడ్డాం అసలు. వీళ్ళైతే మస్తు చాలా కష్టపడ్డారు వంటలు చేసే వాళ్ళైతే. ఇక మనం పులిహోర మిక్స్ చేసే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం. ఫైనల్ గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఫుల్ కష్టపడ్డాం. వీడియో మీకు కనిపిస్తుంది. మేమైతే ఒక ముగ్గురు నలుగురం కలిసి అయితే పులిహోరని అయితే రెడీ చేసినాం. మొత్తం మిక్స్ చేసినాం. చూడండి ఎంత మంచిగా అయిందో. మిరపకాయలతో అయితే కొంచెం డెకరేషన్ అయితే మేము చేస్తున్నాం ఇక్కడ. చూడండి ఇలా మీద మీద వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇదే అన్నట్టు పులిహోర. ఇంకో చాలు బ్రో. ఓకే ఫైనల్ ఫుల్ ఇది వచ్చేసి పులిహోర. ఫ్రెండ్స్ వంటలు అయితే మొత్తం అయితే అన్ని రెడీ అయిపోయినాయి. ఇక రెడీ అయిపోయిన తర్వాత ఇక మనకు కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేస్తారు. పూజ అనేది అవుతుంది. ఇక మనం ఇక్కడ వంటలు స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక వంటలు అనేది అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి వీడియో స్కిప్ చేయకండి. చూడండి రైస్, బగారా రైస్, ఆలు కర్రీ, అలాగే పప్పు, చారు, సాంబార్ మొత్తం మేమైతే ఇవన్నీ ఐటమ్స్ అయితే పెట్టినాం. అలాగే పాపడాలు కూడా పెట్టినాం. అలాగే సీర. ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి చూడండి. ఇక కొబ్బరికాయ అనేది అయితే కొడుతున్నాడు ఇక్కడ.
శ్రీ పరమేశ్వర వేదమూర్తే శ్రీ మహావిష్ణురాజయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ శనియపరాధే ఏనావారగంధే కలియుగే ఋతుపపాదే జగోత్సేమే వరదవర్షే వరదగండే నేరోడదక్షిణదిగ్భాగే ప్రదేశే కావేరీ మధ్యప్రదేశే గోదావరి మధ్యప్రదేశే వసతితలే సమస్త గురు చరణ దేవత సన్నిధౌ శుభాకృత్నామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే जय बोलो गणेश महाराज की जय अंदर कैसे बाबाई बभोवि सहस्राक्षर परमे व्योमन् पुष्पैः पूजयामि धूपमाग्रापयामि साक्षादीपं दर्शयामि भक्तैः समर्पयामि गौरी देवताभ्यो नमो नमः नमस्करोमि అట్లా నాకు వచ్చి చేస్తాను అని అన్నాడు. తర్వాత వైద్య ప్రముఖుడు తన వ్యాపారాన్ని ముగించుకొని తిరిగి తన సంస్థానానికి వెళ్తాడు. మరునాడే తన భార్యతో సత్యనారాయణ స్వామి వ్రత విధానం గురించి చెప్పి, స్వామి సత్యనారాయణ నాకు ఫ్రెండ్స్ పూజ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇక పలరాన్ని తీసుకుందామని అయితే నేనైతే మన గణపతి దగ్గరికి అయితే వచ్చిన. ఇక వచ్చిన అని చెప్పేసి అయితే ఇక వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వీడియో అయితే తీసిన.